నమస్కారం. జూన్ 2026కి సంబంధించి తులారాశివారి జాతకం ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలోనూ ఉంటుంది కదా. ఈ గ్రహస్థితులు ఎలా మారుతున్నాయి, వాటి ప్రభావం ఎలా ఉండబోతోందో ఒక స్పష్టమైన మ్యాప్ లాగా మనం ఇప్పుడు విశ్లేషించుకుందాం. గ్రహాలు ఎలాంటి పాత్రను పోషించనున్నాయో చాలా సులభంగా ఈ వ్యవహారమంతా అర్థం చేసుకుందాం. ఆలస్యం చేయకుండా నేరుగా ఈ ఆసక్తికరమైన అంశాల్లోకి వెళ్ళిపోదాం. ఈ మొత్తం వ్యవహారాన్ని మనం సులభంగా అర్థం చేసుకోవడానికి ముఖ్యంగా 4 భాగాలుగా విభజించాం. అవేంటంటే జూన్ 2026 గ్రహస్థితులు, వృత్తి, విద్యాపరమైన అంశాలు, ఆర్థిక విషయాలు, ఎదురయ్యే సవాళ్లు, ఆఖరుగా గ్రహశాంతి రత్నాలు. సరే, ఇక ఒక్కొక్కటిగా చూద్దాం. ఇందులో మనం మొదటి విభాగం జూన్ 2026 గ్రహస్థితులు. ఆకాశంలో గ్రహాల కదలికలు అసలెలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ విశ్లేషణను గమనిస్తే తులారాశివారికి ఈ నెలలో ప్రధానంగా 3 కీలకమైన తేదీలు కనిపిస్తున్నాయి. ఇక్కడ టైంలైన్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. జూన్ 1వ తేదీన శుక్రుడు, బుధుడు 9వ స్థానంలో కలుస్తున్నారు. ఆ మరుసటి రోజే అంటే జూన్ 2న గురువు 10వ స్థానంలోకి మారుతున్నాడు. ఇక జూన్ 15వ తేదీన సూర్యుడు 9వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. చూస్తుంటే ఈ 3 మార్పులు ఈ నెల ఫలితాలకు ముమ్మాటికి మూలాధారమని చెప్పవచ్చు. ఇక్కడే ఒక చాలా ఆసక్తికరమైన పాయింట్ ఉంది. అదేంటంటే హంస మహాపురుష యోగం. వినడానికే చాలా గొప్పగా ఉంది కదా. ఉచ్చస్థానంలో గురువు ఉండటం వల్ల ఈ అత్యంత అరుదైన పవిత్రమైన యోగం ఏర్పడుతుందని సమాచారం. దీనివల్ల విద్య, ఆర్థికం, అలాగే కుటుంబ వ్యవహారాల్లో అద్భుతమైన పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయట. అంతేకాదు, ఇది మనలో న్యాయబుద్ధిని, సమాజంలో మన హోదాని అమాంతం ఎలా పెంచుతుందో దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మన తర్వాతి విభాగానికి వద్దాం. అదే వృత్తి మరియు విద్య. ఈ గ్రహస్థితుల ప్రభావం కెరీర్ మీద, చదువుల మీద ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే తులారాశివారు జీవితాంతం ఒకే వృత్తిలో ఉండిపోవటం చాలా అరుదు అని మూల సమాచారం స్పష్టంగా చెప్తోంది. ఈ జూన్ నెలలో అయితే హఠాత్తుగా కెరియర్ మార్చుకోటానికి లేదా ఒకేసారి 2 భిన్నమైన వృత్తులను బ్యాలెన్స్ చేయటానికి చాలా బలమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలన్నా లేదా ఏకంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలన్నా ఇది చాలా అనుకూలమైన సమయం. ముఖ్యంగా ఉపాధ్యాయులు, న్యాయవాదులు, ఆధ్యాత్మిక రంగాల్లో ఉన్నవారికి సమాజంలో ఊహించని గుర్తింపు లభించే సూచనలు చాలా బలంగా ఉన్నాయి. ఎడ్యుకేషన్ విషయానికొస్తే ఇక్కడ 2 రకాల అద్భుతమైన ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు చూస్తే శుక్రుడు, బుధుడి కలయిక వల్ల విదేశాల్లో, ప్రత్యేకించి అమెరికా లాంటి దేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి లేదా డబుల్ డిగ్రీలు చేయడానికి ఎక్సలెంట్ సపోర్ట్ దొరుకుతుంది. మరోవైపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చూస్తే శని స్థానం, అలాగే గురువు దృష్టి కారణంగా సివిల్ సర్వీసెస్ లాంటి అత్యున్నత పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి చాలా అద్భుతమైన వాతావరణం ఏర్పడుతోంది. సరే, పాజిటివ్స్ అన్నీ చూశాం కదా. జ్యోతిష్యం అన్నప్పుడు కేవలం పాజిటివ్స్ మాత్రమే కాదు కదా, కొన్ని సవాళ్లు కూడా ఉంటాయి. అందుకే 3వ విభాగంలో ఆర్థికపరమైన హెచ్చరికలేంటో కూడా కాస్త తటస్థంగా పరిశీలిద్దాం. ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఒకటుంది. సూర్యుడి ప్రభావం జూన్ 15కు ముందు ఎలా ఉంది, ఆ తరువాత ఎలా ఉంది అనేది ఇక్కడ చాలా ముఖ్యం. జూన్ 15కు ముందు చూస్తే పన్నుల సమస్యలు రావడం, ప్రభుత్వ అధికారుల నుంచి వేధింపులెదురుకావటం లేదా ఉద్యోగ భద్రతకు కాస్త ముప్పు ఏర్పడే సూచనలున్నాయి. కానీ ఒక్కసారి జూన్ 15వ తేదీ దాటిందంటే చాలు, సూర్యుని స్థానం మారుతుంది కాబట్టి ఈ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. అప్పటిదాకా ఉన్న టెన్షన్స్ పోయి ఒక రకమైన రిలీఫ్ దొరుకుతుంది. పెద్దల సహాయంతో అడ్డంకులన్నీ తొలగిపోతాయి. సో జూన్ 15 అనేది ఇక్కడొక పెద్ద టర్నింగ్ పాయింట్. ఆర్థిక విషయాల్లో మాత్రం ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ ఉందండోయ్. 5వ ఇంట్లో రాహు ఉండటం వల్ల షేర్ మార్కెట్ లేదా జూదం లాంటి స్పెక్యులేషన్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే ఈ సమయంలో ఆర్థిక వ్యవహారాల్లో ఇతరులకు సలహాలు అస్సలు ఇవ్వకూడదు. మనం మంచి కోరి చెప్పినా సరే ఆ సలహాలు ఇతరులకు నష్టం చేసే ప్రమాదముంది. కాబట్టి ఈ ఊహించని ఆర్థిక వ్యవహారాలకు తగినంత దూరం పాటించడమే 100% సేఫ్ అని ఈ విశ్లేషణ స్పష్టం చేస్తోంది. ఇక మన ఆఖరి విభాగానికి వచ్చేశాము. అదే గ్రహశాంతి రత్నాలు. ఈ గ్రహాల పాజిటివ్ ఎనర్జీని మనకి అనుకూలంగా మార్చుకోవటానికి సూచించిన రెమెడీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ టేబుల్లో మీకు సంక్లిష్టమైన రత్నాల సమాచారాన్ని చాలా క్లియర్గా ఇచ్చారు. గురువు కుజుడి అనుగ్రహం వల్ల సంపద, అదృష్టం, ధైర్యం, అలాగే వివాహ సంబంధిత ప్రయోజనాలు మెరుగుపరుచుకోవాలనుకుంటే ఇక్కడ సూచించిన నిర్దిష్ట రాశులవారు కనకపుష్యరాగం అలాగే పగడం ధరించాలని మూలాల్లో స్పష్టంగా ఉంది. వ్యాపారం లేదా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నవారి కోసం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడుంది. అదేంటంటే ఎంతో ఖరీదైన పెద్ద పెద్ద రాళ్లను కొనాల్సిన అవసరమే లేదట. కేవలం 1 క్యారెట్ లేదా అర క్యారెట్ బరువుండే చిన్న పచ్చను బంగారంలో చేయించుకుని చిటికెన వేలుకు ధరిస్తే చాలు. అది వ్యక్తుల సహజ నైపుణ్యాన్ని బయటికి తీసుకురావడమే కాకుండా వ్యాపారం పెరగడానికి, డబ్బుని ఆకర్షించడానికి అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని నొక్కి చెబుతున్నారు. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. కొన్ని రత్నాలని మాత్రం ఇప్పుడు గుడ్డిగా అస్సలు ధరించకూడదట. ముఖ్యంగా వజ్రాలు. ఈ నెలలో శత్రుస్థానాల వైపు వెళ్తున్నాయి కాబట్టి వాటి రిజల్ట్స్ ఎలా ఉంటాయో ఊహించలేం. ఇక బ్లూ సఫైర్ అంటే నీలం రాయి విషయానికొస్తే మీనరాశిలో దాని ప్రస్తుత స్థానం వల్ల అది పెద్దగా పనిచేయదు. ఒకవేళ ఎవరైనా ఈ నీలం ధరించాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 1 వారం రోజుల పాటు ట్రయల్ వెయ్యాలని గట్టిగా హెచ్చరిస్తున్నారు. అంటే రాత్రి పడుకునేటప్పుడు తలగడ కింద పెట్టుకుని చూడాలి. భయంకరమైన కలల్లాంటివి ఏమీ రాకపోతేనే దాన్ని వాడాలి. ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక అద్భుతమైన తాత్విక వాక్యంతో ముగిద్దాం. అదేంటంటే అతిగా ఊహించడం వల్ల అనవసరమైన నిరాశ ఎదురవుతుంది. ఎన్ని గొప్ప గ్రహయోగాలున్నా సరే మనం వాస్తవానికి దగ్గరగా ఉంటూ అడుగులు వెయ్యాలని ఇది మనకు గుర్తుచేస్తోంది. ఇదంతా విన్నాక మనం ఆలోచించాల్సిన విషయం ఒక్కటే. అసలు గ్రహాలు కేవలం దారిని మాత్రమే చూపిస్తాయా, లేక మన అదృష్టాన్ని అంతిమంగా నిర్ణయించేది మనం చేసే ఆచరణేనా? వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్